హాయ్ అందరికీ. ఈ వీహై ఎడ్యుకేషన్ ఛానల్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అందరికీ చాలా భయంగా ఉంటుంది. అందులోకి మ్యాథ్స్ అంటే ఇంకా భయంగా ఉంటుంది కదా. దాంట్లో ఉన్న చిన్న చిన్న టాపిక్స్ మీకు సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇందులో ఫస్ట్ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఫస్ట్ బేసిక్గా చెప్తాను, తర్వాత మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్లో ఉన్నారు. ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీకి యూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది చూసుకుంటే ఇట్లాగా. ఇప్పుడు ఇందులో ఈ హారిజాంటల్ లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అంటాము, ఆర్ ఆప్సిసా. అండ్ ఈ వెర్టికల్ లైన్ వచ్చేసి వై యాక్సిస్ ఆర్ ఆర్డినేట్. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం ఆరిజన్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. హారిజాంటల్ ఉండే లైన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వెర్టికల్గా ఉండే లైన్ వై యాక్సిస్. మీకు కార్టీసియన్ సిస్టమ్ ఐడియా ఉండొచ్చు. అదేమిటంటే ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి. ఈ లైన్కి మిడిల్ పాయింట్ 0 తర్వాత 1 2 3 అండ్ సో ఆన్. 0కి ముందు నెంబర్స్ ఏమొస్తాయి? -1 -2 -3. ఇది హారిజాంటల్ లైన్. అలాగే మనకు ఒక వెర్టికల్ లైన్ ఉందనుకోండి. ఇది ఒక వెర్టికల్ లైన్. దీనికి మిడిల్ పాయింట్ 0కి పైన 1 2 3 అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ కింద -1 -2 అండ్ -3 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలిపితే మనకు వచ్చేవే యాక్సిస్. సో ఇప్పుడు ఈ జీరో రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే దాన్ని ఎలా రాసుకుంటామంటే హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇది పాయింట్ 0కి ఇటువైపు వచ్చేవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. సో అంటే ఎక్స్ యాక్సిస్ 2 3 అండ్ సో ఆన్. ఇటువైపు వచ్చేవన్నీ కూడా -1 -2 -3 అండ్ సో ఆన్. ఇదేంటి ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్లో అన్ని పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఎక్స్ యాక్సిస్ అంటే అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అలాగే మనకి ఇది వర్టికల్ లైన్ ఏంటి? వై యాక్సిస్. ఇక్కడ 0కి పైన వచ్చేవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ -1 -2 -3 అంటే ఈ పాజిటివ్ నెంబర్స్ ఇటు వచ్చేది ఏంటి? వై యాక్సిస్. ఇక్కడ వచ్చేది నెగిటివ్ వై యాక్సిస్. ఓకే. ఇప్పుడు మనకి ఇది ప్లేన్ ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హారిజాంటల్ అండ్ వెర్టికల్ లైన్ ఎలా డ్రా చేస్తాం మనం? ఇక్కడ ఈ 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేస్తాం. ఈ పాయింట్ ఏమంటామంటే 0 ఇంటర్సెక్షన్ పాయింట్ 0 అంటే ఎక్స్ యాక్సిస్ 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, వై యాక్సిస్ 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 0 ఇప్పుడు ఈ టూ లైన్స్ ఇలా డివైడ్ అయ్యి మనకు ఒక 4 ఛాంబర్స్ని క్రియేట్ చేసింది. అది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఇవి ఒక రూమ్స్ అనుకోండి. ఈ రూమ్స్ మనం ఏమంటాము? క్వాడ్రంట్స్ అంటాం. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ నెంబర్ 1, ఇది సెకండ్ క్వాడ్రంట్ నెంబర్ 2, ఇది క్వాడ్రంట్ నెంబర్ 3, ఇది క్వాడ్రంట్ నెంబర్ 4. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్వాడ్రంట్ నెంబర్ 1. క్వాడ్రంట్ నెంబర్ 1లో ఫస్ట్ మనకి ఒక పాయింట్, ఇప్పుడు ఇది పాయింట్ కదా 0 ఒక పాయింట్. ఆ పాయింట్లో ఈ 0 అనేది ఎక్స్ యాక్సిస్ సంబంధించింది. మనం 0 అనుకుంటే ఈ 0 ఎక్స్ యాక్సిస్ది, ఈ 0 వై యాక్సిస్ది. సో ఈ క్వాడ్రంట్ నెంబర్ 1లో ఎక్స్ యాక్సిస్ ఏముంది? పాజిటివ్ అంటే పాజిటివ్, వై యాక్సిస్ కూడా పాజిటివ్. అంటే క్వాడ్రంట్ నెంబర్ 1లో ఏమేమి రావాలి? పాజిటివ్ పాయింట్స్ రావాలి. అదే క్వాడ్రంట్ నెంబర్ 2లో చూడండి, ఎక్స్ యాక్సిస్లో ఏం రావాలి? నెగిటివ్ రావాలి. వై యాక్సిస్లో పాజిటివ్ రావాలి. సో నెగిటివ్ పాజిటివ్. అండ్ నెక్స్ట్ క్వాడ్రంట్ నెంబర్ 3లో ఎక్స్ యాక్సిస్ చూడాలి. ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ అండ్ వై యాక్సిస్ కూడా నెగిటివే. అంటే థర్డ్ క్వాడ్రంట్ ఏం రావాలి? నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం రావాలి? ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ అండ్ వై యాక్సిస్ నెగిటివ్. అంటే పాజిటివ్ నెగిటివ్. ఈ క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకో. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వాడ్రంట్ నెంబర్ 1 వచ్చేసి ఏం రావాలి? పాజిటివ్ అని రావాలి. క్వాడ్రంట్ నెంబర్ 2 వచ్చేసి నెగిటివ్ పాజిటివ్ రావాలి. క్వాడ్రంట్ నెంబర్ 3 నెగిటివ్ రావాలి. క్వాడ్రంట్ నెంబర్ 4 పాజిటివ్ నెగిటివ్ రావాలి. ఇవి మనకి 4 క్వాడ్రంట్స్. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఒక లైన్స్ డ్రా చేసుకుందాం. ఇట్లాగా ఎక్స్ యాక్సిస్ అండ్ నెగిటివ్ వై యాక్సిస్. ఇది ఎక్స్, ఇది నెగిటివ్ ఎక్స్,
ఇది y, ఇది నెగిటివ్ y యాక్సిస్. ఓకేనా, ఇది 0 అనుకున్నాం కదా మనం. ఇది 1 2 అండ్ 3. నెక్స్ట్ ఇది 1 2 3. ఇది -1 -2 -3. ఇది -1 -2 -3. సపోజ్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ దగ్గర ఉన్నారనుకోండి. సపోజ్ మీరు ఈ పాయింట్ దగ్గర ఉన్నారు అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ ఉంది? 2కి, x యాక్సిస్ నుంచి 2కి డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ y యాక్సిస్ నుంచి 2కి డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు ఈ లైన్ ఎలా ఉంది? x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది? 0 నుంచి 2కి ఎంత డిస్టెన్స్? 2. సో 2, ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఇది ఎంత డిస్టెన్స్? 2. చూసారా? ఇప్పుడు మనకి క్వాడ్రంట్లో ఏం రావాలి? ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ రావాలి. అలాగే ఇక్కడ x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ 2 అంటే ఇప్పుడు మీరు ఏమని చెప్తారు? 2, 2 డిస్టెన్స్లో ఉన్నామని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాలి? x యాక్సిస్ మీద ఇది x యాక్సిస్ ప్యారలల్గా ఎక్కడ ఉంది? -2 దగ్గర ఉంది. సో -2 అండ్ y యాక్సిస్ ప్యారలల్గా ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. సో ఇది -2, 1. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఉందనుకోండి. ఇప్పుడు అంటే -2 -3. ఇప్పుడు x యాక్సిస్ ప్యారలల్గా ఉన్నది ఎక్కడ? -2 అంటే ఇది చూడాలి, -2. y యాక్సిస్ ప్యారలల్గా ఉన్నది -3. ఇది పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఉందనుకోండి పాయింట్ -2 3. ఇప్పుడు x యాక్సిస్ అంటే ఈ లైన్ ఎంత ఉంది? 3. మనం ఇది చూడకూడదు, -2 ఇది చూడకూడదు. జస్ట్ ఈ x యాక్సిస్ మీద ఎక్కడ ఉందో పాయింట్ అది చూడాలి. 3, y యాక్సిస్ ఎక్కడికి ఉంది? -2కి ఉంది. అంతే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకటి గ్రాఫ్ ఇచ్చి ఇది 0 1 2 3 4, ఇది -1 -2 -3, ఇది 1 2 3 4, -1 -2 -3 -4. ఓకే, ఇప్పుడు నేను పాయింట్స్ ఇచ్చాను అనుకోండి. ఇది ఒక M పాయింట్, ఇది A పాయింట్, ఇది C, ఇది N. ఇలా ఫస్ట్ గీసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ M అన్నారు అనుకోండి. M ఇక్కడ ఉంది పాయింట్. సో ఫస్ట్ ఏం రాయాలి? x కోఆర్డినేట్ రాయాలి. x కోఆర్డినేట్ ఎక్కడుంది? 3. సో x కోఆర్డినేట్ 3 అండ్ y కోఆర్డినేట్ ఎక్కడుంది? 3. సో M పాయింట్ ఎంత? M కోఆర్డినేట్స్ ఏంటి? 3, 3. అలాగే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ A ఫస్ట్ ఏం రాయాలి? x కోఆర్డినేట్ రాయాలి. x కోఆర్డినేట్ ఏంటి? ఈ లైన్ ఎక్కడ ఉంది? -3, y కోఆర్డినేట్ ఏంటి? 2. సో పాయింట్ A కోఆర్డినేట్స్ ఏంటి? -3, 2. అలాగే పాయింట్ C ఏంటి? పాయింట్ C x కోఆర్డినేట్ 2, y కోఆర్డినేట్ -3. సో C కోఆర్డినేట్ -2, -3. అలాగే పాయింట్ N కోఆర్డినేట్స్ ఏంటి? x ఎక్కడుంది? -2, y -1. సో దీని కోఆర్డినేట్స్ ఏంటి? -2, -1. ఒకవేళ మిమ్మల్ని x కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ M అడిగితే అసలు పాయింట్ M కోఆర్డినేట్స్ ఏంటి? పాయింట్ M కోఆర్డినేట్స్ 3, 3. అందులో x కోఆర్డినేట్ ఏంటి? 3. ఇది y కోఆర్డినేట్. సో x కోఆర్డినేట్ 3. అలా కాకుండా y కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ C అడిగితే అసలు పాయింట్ C ఎంత? 2, -3. 2, -3. ఇందులో y కోఆర్డినేట్ ఏంటి? -3. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్లో మనకు ఒక గ్రాఫ్ ఇచ్చి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారనుకుందాం. 0 1 2 3. ఇక్కడ మనకి పాయింట్ ఉంది. ఎంతది? M పాయింట్. అలాగే 1 2 3 4. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది D పాయింట్. ఇది -1 -2 -3. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది A పాయింట్. -1 -2 -3. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది C పాయింట్. ఇప్పుడు ఏంటి? ఎలా ఉంది మనకి? ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ D చూసుకుంటే
ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది డి, ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది. ఎంత? 2. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 2. కానీ వై కోఆర్డినేట్ ఉందా? లేదు. సో ఏం పెట్టాలి? 0. అలాగే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఎంకి ఎక్స్ కోఆర్డినేట్ ఉందా? ఇటు ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి పాయింట్ ఎం ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? 0. కామా వై కోఆర్డినేట్ ఏంటి? వైకి ప్యారల్గా ఉన్న లైన్ ఎక్కడుంది? 3 మీద ఉంది. సో ఇది పాయింట్ ఎం. అలాగే పాయింట్ సి, ఎక్స్ కోఆర్డినేట్ ఉందా దీనికి? లేదు. ఎక్సెస్ ప్యారలల్గా ఏది లేదు. సో ఎక్స్ యాక్సిస్ 0, కామా వై యాక్సిస్ -1. అలాగే పాయింట్ ఏ, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది కదా, ఇది ఎంత ఉంది? -2, కామా వై యాక్సిస్ ప్యారలల్గా ఏది లేదు. సో 0. ఒక పాయింట్, ఒక కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై ఉన్నాయి అనుకోండి. ఇందులో మిమ్మల్ని ఆబ్సిసా ఆర్ ఎక్స్ కోఆర్డినేట్ అడిగితే ఏం రాయాలి మీరు? ఎక్స్ అనే రాయాలి. ఎందుకంటే ఎక్స్ని మనం ఏమన్నా ఆబ్సిసా ఆర్ ఎక్స్ కోఆర్డినేట్. అట్లాగే ఆర్డినేట్ ఆర్ వై కోఆర్డినేట్ అని అడిగితే ఏం రాయాలి? ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ రాయాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇప్పుడు పాయింట్ సి, ఇక్కడ పాయింట్ సి ఉంది కదా, పాయింట్ సి కోఆర్డినేట్స్ ఏంటి? 0, -1. ఇందులో ఇప్పుడు అబ్సిసా ఏంటి మనకి? 0 ఆర్ ఎక్స్ కోఆర్డినేట్ అన్న 0నే. నెక్స్ట్ ఆర్డినేట్ ఏంటి? -1 ఆర్ వై కోఆర్డినేట్ అన్న -1. ఇది సింపుల్ మ్యాథ్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత కష్టమైన ఉన్న వాళ్ళకి కూడా ఇది నాకు మ్యాథ్స్ అంటే కష్టం, నాకు మ్యాథ్స్ అంటే భయం వేస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. సింపుల్గా ఏం లేదండి. ఇది యాక్సిస్, ఇది హారిజంటల్ యాక్సిస్, ఇది వర్టికల్ యాక్సిస్. హారిజంటల్ లైన్ ఏమంటున్నాం మనం? ఎక్స్ యాక్సిస్ అంటున్నాం. అదే వర్టికల్ లైన్ ఏమంటున్నాము? వై యాక్సిస్ అంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కార్టెసియన్ సిస్టంలో ఈ 2 లైన్స్ని జాయిన్ చేసింది వచ్చింది మనకి కోఆర్డినేట్ జామెట్రీ. అందులో ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం 0 అంటే ఏమంటాము? ఆరిజిన్. ఇంటర్సెక్షన్ ఏమంటున్నాం మనం? ఆరిజిన్ అంటున్నాము. ఎప్పుడైతే మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో మనకి 4 క్వాడ్రంట్స్ స్టార్ట్ అయినాయి. అందులోదే ఒకటి ఫస్ట్ క్వాడ్రంట్, ఇంకొకటి సెకండ్ క్వాడ్రంట్, ఇంకొకటి థర్డ్ క్వాడ్రంట్, నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్. క్వాడ్రంట్ 1లో 2 కూడా పాజిటివ్ ఉండాలి. క్వాడ్రంట్ 2లో నెగిటివ్ పాజిటివ్ ఉండాలి. క్వాడ్రంట్ 3లో నెగిటివ్ ఉండాలి. క్వాడ్రంట్ 4లో పాజిటివ్ ఉండాలి. అలాగే ఇప్పుడు మనలో ఒక పాయింట్ అడిగితే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి. ఎక్స్ ప్యారలల్గా ఉన్నదే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 2. ఇది ఎక్కడైతే లైన్ ఉందో అక్కడికి మనకి 2. అలాగే వైకి ప్యారలల్గా ఉన్నది ఎక్కడ? 2. సో వై కోఆర్డినేట్ 2. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఎం అంటే ఏం రాయాలి? ఎక్కడైతే మనకి పాయింట్ టచ్ అయిందో అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 3, వై కోఆర్డినేట్ 3. సో 3, కోఆర్డినేట్స్గా రాసాము. అందులో ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ ఎం అంటే ఏంటి? ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ దీన్ని ఆబ్సిస్ అని కూడా అంటాం, అదే 3. అలాగే వై కోఆర్డినేట్ ఆఫ్ సి అంటే ఎంత? -3 ఆర్ ఆర్డినేట్ అన్న -3నే.